నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని టీఆర్ఎస్ పార్టీ కుట్రలకు గురి కాకుండా చూసుకోవాలని మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ వీప్ జాటోత్ రామచంద్ర నాయక్ అన్నారు. బుధవారం మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్యకర్తలు సమిష్టిగా ఐకమత్యంతో పనిచేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రభుత్వ ఉద్యోగాలు నింపిందన్నారు. భూభారతితో అనేక మంది భూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందన్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలకు ఉందని తెలియజేశారు. మొదటి విడతలో 2 కోట్ల పని ఇచ్చారు. తర్వాత విడతలో 60 లక్షలు ప్లస్ గ్రామ పంచాయతీ ఆఫీస్, అంగన్వాడీ స్కూల్ ఇచ్చిన. మొన్న కూడా మాకు 85 లక్షలు ఇచ్చిన. ఇది ఈజీఎస్. మళ్ళీ సిఆర్ఆర్ కూడా ఇప్పుడు ఎస్సీ కాలనీలో సిఆర్ఆర్ వచ్చింది. ఈ పనులు మొదటి విడత, రెండవ విడత సరే కార్యకర్తలు తెలంగాణ రాష్ట్రంలో మరి 15 నెలల్లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని సామాజిక వర్గాలని అభివృద్ధి పదంలో తీసుకెళ్లే విధంగా మరి పథకాలు, సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు సమానంగా ముందు తీసుకెళ్తా ఉన్నాం. అందులో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం, 500కే గ్యాస్ సబ్సిడీ, అదేవిధంగా 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, రైతులకు రుణమాఫీ 22,000 కోట్లు, రైతు భరోసా 11,000 కోట్లు, అదేవిధంగా రైతు బోనస్ 5,000 కోట్లు, రైతాంగానికి ఉచిత కరెంటు, రైతు బీమా, పంట బీమా అవకాశాలు కల్పిస్తూనే గతంలో ఉన్న పనిముట్ల మీద సబ్సిడీ తీసేస్తే గత ప్రభుత్వం, మనం పనిముట్ల సబ్సిడీ కూడా మరి మళ్ళీ పునరుద్ధరిస్తున్నాం. అదేవిధంగా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తూ ఉన్నాం. ఆరోగ్యశ్రీ 10 లక్షలకు మరి పెంచినాం. ప్రతి పేదవాడు కార్పొరేట్ వైద్యాన్ని అందిపుచ్చుకునే విధంగా ప్రభుత్వం ముందు పోతా ఉంది. 60,000 ఉద్యోగాలు అన్ని శాఖలలో. అదేవిధంగా నిరుద్యోగ యువతకు 4 లక్షల వరకు రాజు యువ వికాసాన్ని అందిస్తున్నాం. బీసీ కులగణన చేసినాం, ఎస్సీ వర్గీకరణ చేసినాం. అదేవిధంగా భూభారతి చట్టాన్ని తెచ్చి భూ సమస్యల్ని అధిగమించే విధంగా మరి ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాబట్టి ఈ ప్రజాప్రభుత్వాన్ని టీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబ కుట్రలకు మరి బలి కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజానీకం, పేద బడుగు బలైన వర్గాల ప్రభుత్వం. కాబట్టి పేదలే